ఓర్ నీ అమ్మ రే 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 పడిపోతున్నా రే రే. ఓకే అమ్మ బతికేను రా బాబు అక్కడ, ఎందుకంటే వాటర్ ఉంది కాబట్టి. సడన్గా నా ఊళ్ళ నుంచి టెలిపోర్ట్ అయ్యి ఈ ఊళ్ళోకి వచ్చి నాకు ఏమో అసలు అర్థం కావట్లేదు. సో ఏంటో కొంచెం డౌట్గానే ఉంది. సో నాకు తెలిసి సంథింగ్ కనెక్షన్ ఉండి ఉంటుంది. సో వెయిట్, మనం అయితే ఫస్ట్ పైకి అయితే వెళ్ళాలా. సో దానికి అరేంజ్మెంట్ అయితే చేయాలా. నాకు తెలిసి 43 ఎనఫ్ అనుకుంటున్నా సో పైకి ఎక్కడానికి. సో క్లైమ్ చేయడానికి ఎక్కువ అనుకోవట్లేదు, కానీ ఇది కొంచెం పైకి అయితే ఉంది గాల్లో. ఓ గాయ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది గాయ్స్ ఇది. ఓ మై గాడ్ బ్రో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. వావ్ బ్రో, లిటరలీ మనమైతే ఆ సైడ్కి వెళ్దాం ఆగండి. సో ఇదేదో కింగ్డమ్ అయితే అనిపిస్తుంది. సో చూడండి, చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. సో అటువైపుకి వెళ్దాం, అటువైపుకి వెళ్ళి ఏం జరుగుతుంది ఏంటి కథలు అని అడుగుదాం. ఇది ఏ ప్లేసో కూడా అడగాల, ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నామో కూడా మనకి తెలియదు. సో ఇక్కడ యాంటిటీస్ రావచ్చు. సో లెట్స్ గో, మనం అయితే పైకి అయితే వెళ్దాం. లెట్స్ గో. అరే ఎక్కరా రే. ఓకే ఓకే ఓకే, బ్లాక్ దొరికింది, మనం అయితే వెళ్దాం. ఓకే ఇక్కడ నుంచి ఎలా ఎక్కాలి. ఓ నీ అమ్మ వస్తున్నాడు రా. ఓ సో ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నా. ఎవ్వరు విలేజర్స్ అయితే అంటే ఎలాంటి వాళ్ళు కూడా దొరకట్లేదు అసలు చెప్పడానికంటే. సో ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం ఆగండి. ఐ థింక్ ఇక్కడ సివిలైజేషన్ అయితే ఎండ్ అయిపోయింది అనుకుంటున్నా. సో ఎవ్వరు కనిపించలేదు అసలు, షాప్స్ కూడా కనిపించలేదు. ఓకే నైట్ అయిపోయింది ఇప్పుడు. సో మనం పడుకుంటున్నాం. ఒక పీస్ఫుల్ నైట్ అయితే నిద్రపోయామన్నమాట. సో చాలా రోజుల తర్వాత కొంచెం యాక్టివ్గా ఉంది, కానీ ఆకలి అయితే చాలా వేస్తుంది. ఫస్ట్ అయితే షాప్ ఎతకాల, లేకపోతే నేను ఆకలితో చచ్చిపోతాను. వెయిట్, డోర్లు ఇరుగున్నాయేంటి ఇక్కడ? సరేలేండి, మనకెందుకులేండి, మనకి ఇక్కడ ముందు ఆకలి వేసేస్తుంది. ఫస్ట్ వెళ్ళి ఏదైనా తినాలా అర్జెంట్గా. సో నా హంగర్ బార్ కూడా తక్కువ అవుతుంది మెల్లమెల్లగా. సో ఇది కూడా, నా హార్ట్స్ కూడా తక్కువ అవుతున్నాయి. ఓకే లెట్స్ గో. ఎలా వెళ్దాం, ఎవరైనా దొరికితే మన లక్, లేదా దొరకలేదంటే బ్యాడ్ లక్, ఇంకేం చేయలేం. ఓకే చాలాసేపటి నుంచి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను గైస్, ఏమీ దొరకలేదు, ఎవ్వరు దొరకలేదు. నాకు తలపోటు అయితే వస్తుంది. సో ఆగండి, ఇందులో అయితే చూద్దాం. లేరు, ఇందులో కూడా ఎవ్వరు లేరు. సో ముందుకు వెళ్ళి చూద్దాం, కొంచెం ఎవరైనా దొరికితే మనకి లక్ అనమాట. అయ్యో ఆకలి వేస్తుంది, నా 3 హంగర్ బార్స్ అయితే పోయాయి, చాలా ఆకలి వేస్తుంది అనమాట. సో చూద్దాం ముందుకు వెళ్ళి. ఏయ్ రేయ్ తమ్ముడు ఆగరా రే రే రే, ఒక్కసారి రా రే, చాక్లెట్ ఇస్తాను రా రే, ఆగరా రే. రే ప్లీజ్ రా, ఒక స్టాక్ ఆఫ్ ఎమరల్డ్స్ ఇస్తాను రా, ప్లీజ్ రా, మీ ఇంటి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి రా, ఆకలి చేస్తుంది రా, ప్లీజ్ రా. రే ఇంటి చోటు తిరుగుతున్నా అంటే వీళ్ళు పేరెంట్స్ ఇంట్లోనే ఉంటారనుకుంటున్నా. సో పదాన్ని, ఓ నువ్వు పారిపోతున్నాడు రే పారిపోతున్నాడు రే, పట్టుకో అర్జెంట్గా పట్టుకోండి రేపు పారిపోక. ఓకే ఓకే ఓకే, ఎక్కడ ఉన్నారా, ముందు తీసుకొచ్చి నేను అడుక్కోవాల్సిన మొదలు ముందుకు వస్తే నా పని అయిపోతున్నాను. పదండి. ఏ అంకల్, ఓయ్ ఏ అంకల్, పోతారు మొత్తం పోతారు అంకల్ అంటే నేను ఎక్కడ ఉన్నాను ఇప్పుడు. సో ఈ విలేజర్ కూడా కొత్తగా అలాగే ఇక్కడికి వచ్చాడు. సో వీడికి కూడా తెలీదు, అంటే వీడి పని కోసం వచ్చాడు ఇక్కడికి. సో మనం అయితే టెలిపోర్ట్ అయ్యి వచ్చాం. సో ఈ లైబ్రరీని బ్రో అయితే అడుగుదాం. బ్రో ఒకటి విషయం అడగాలి. ఏమున్నారా మీరు, ఒక్కడికి అడిగితే ఇంకోటి అడగమంటారు, లేకపోతే ఏంటో నేను కొత్తగా వచ్చానంటారు. సరేలేండి, ఇక్కడ కేక్ ఉంది. బ్రో సారీ బ్రో, ఆకలి వేస్తుంది ఫుల్గా, అందుకే తింటున్నా. సో నువ్వేం ఫీల్ అవ్వకు ప్లీజ్, నాకైతే ఆకలి వేస్తుంది. సో నేనైతే వెళ్ళను మరి. ఓకే బాయ్, చాలా సీరియస్గా ఉన్నట్టుగా ఉన్నాడు. సో ఓకే బ్రో బాయ్, ఐఎమ్ గోయింగ్. ఓకే వెళ్తున్నాడా. ఓ ఇంకొంచెం హంగర్ పడి తగ్గింది, మనం వెళ్ళి తినేసి వద్దాం. ఓకే బ్రో కొంచెమే కదా ఉంది, అది కూడా తినేస్తాను, ఏం పర్లేదు కదా, ఫీల్ ఓకే. సో కావాలంటే నీకు ఎమరల్డ్స్ ఇస్తాను. బాయ్ బ్రో, ఓకేనా వెళ్తాను. ఏం లేదు బ్రో, కొంచెం కేక్ ఉంటే అది తింటున్నాను అంతే, ఇంకేం లేదు. నాకు తెలుసు నువ్వు ఎవరు అని. వాట్, నీకు నా పేరు తెలుసా? ఎలా ఎలా మాట్లాడతావేంటి? నీ వాళ్ళ కదా ఇది, నువ్వే క్రియేట్ చేసింది. అవును, నేనే క్రియేట్ చేశాను. సో అంటే ఇక్కడ నేను కొంచెం మర్చిపోయాను, చాలా రోజులు అయింది కదా అది. సో ఏంటి కొంచెం, సో గైస్ వీళ్ళతో ఉండి చాలా రోజులు అయితే అయిపోయింది. సో నాకు ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే తెలిసింది. సో ఏంటంటే నేను ఇప్పుడు దాకా కోమాలో ఉన్నా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఓకే ఇవన్నీ పక్కనెట్టి ఇప్పుడు మనమైతే ఒక చోటుకి అయితే వెళ్ళాలా. సో ఆ చోటుకి వెళ్తే మేబీ నేను ఏమైతే మెమరీ లాస్ అయితే అయ్యానో ఆ మెమరీ నేను తెప్పించుకోవచ్చు, ఐ థింక్ సో. సో చూడండి ఇక్కడ ఒక పోర్టల్ అయితే ఉంది, ఆ పోర్టల్ దగ్గర అయితే ఎనెక్స్రోస్ వెపన్స్ అయితే ఉన్నాయి, అంటే నా వెపన్స్ అనమాట అవి. సో ఇదిగోండి ఇదే ఆ ప్లేస్. చూడండి మధ్యలో బెడ్ రాక్ లాంటిది అయితే కనిపిస్తుంది. సో పదండి మనం అయితే వెళ్దాం. సో ఐ థింక్ సో నేను ఒక క్రియేటివిటీలో ఉండేవాడిని,
క్రియేటివిటీ ప్లేయర్. సో నన్ను వీళ్ళందరూ గాడ్ అనుకుంటున్నారు. సో తెలుసు కదా మీకు గాయ్స్, చూడండి ఎంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్లో మధ్యలో ఈ 2 వెపన్స్. ఐ థింక్ సో మనకి ఇది తీసుకోగానే పవర్ అయితే వచ్చేయాలి. సో ఇలా అయితే విన్నాను. నేను విలేజ్లో చాలాసేపటి నుంచి ఉంటున్నా. సో నా గురించి చాలా మాట్లాడుకున్నారు కూడా వాళ్ళు. సో ఓకే, ఫస్ట్ అయితే స్వాడ్ని అయితే తీద్దాం, దాని తర్వాత అయితే ట్రైడర్ని అయితే చూద్దాం. ఓకే స్వాడ్ నా చేయమైపోయింది. ఓకే నా స్వాడ్ అయితే చేతిలోకి అయితే వచ్చింది, అది ఓకే. ఓకే చూడండి, ఓ గాయ్స్ దీని యానిమేషన్ అయితే మారింది. సో యానిమేషన్ ఎందుకు మారింది మీకు కూడా తెలుసు. సో యానిమేషన్ అయితే మారింది. ఓ ఏమన్నా తిప్పుతున్నాడు అయ్యా స్వాడ్. ఓకే లెట్స్ గో. ఓకే మనం ఒకసారి ట్రైడెంట్ కూడా ఒకసారి ట్రై చేద్దాం ఎందుకు. ఓకే లెట్స్ గో. ట్రైడెంట్ వచ్చేసింది గైస్. అంటే ఇది యూజ్ చేశాను కానీ ఓకే నేను ఒక విషయం అయితే క్లియర్ చేసేస్తా. ఈ వెపన్స్ని అయితే ఎవడ పడితే ఆడ తీయలేడు. లైక్ వద్ద బ్రో, రియల్లీ క్రియేటివిటీ యాక్సెస్ అయిపోయింది బ్రో. ఆటోమేటిక్గా క్రియేటివిటీ యాక్సెస్ అయిపోయింది బ్రో. ఓ గైస్ ఓపీ. ఓకే మనకి ఓకే. సో నేను ఏం చెప్తున్నానంటే, సో ఈ వెపన్స్ ఎవరు పడితే ఆడ తీయలేడు. ఎందుకంటే నేను దీన్ని అలా రిమోడిఫై అయితే చేశాను అనమాట. రాత్రి అయితే అయిపోయింది. సో మనం అయితే పడుకుందాం ఫస్ట్, దాని తర్వాత అయితే రేపు మాట్లాడతాం, రేపు చెప్తాను. ఓకే గైస్, రాత్రి అయితే కంప్లీట్ అయ్యింది. సో చూడండి, నీకేం తెలుసురా వాటి విలువ? ఆఫ్టర్ గాడివి, అనామకుడివి, అసమర్థుడివి, అయ్యోకుడివి. బాగానే క్రేపర్. నేను సర్వైవల్లో ఉంటే ఇప్పుడు వచ్చి నాకు పేల్చేసేవాడు. ఓకే థండర్ స్టార్మ్ అయితే రావడం స్టార్ట్ అయిపోయింది. నేను మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చాను ఏమైనా మెమరీస్ గుర్తుకొస్తాయా అని. సో చూద్దాం ఒకసారి ఏమైనా గుర్తుకొస్తాయో లేదో అని. ఒకసారి చూడండి బ్రో, ఏంటి సడన్గా ఇదైతే స్టార్ట్ అయిపోయింది థండర్ స్టార్మ్. ఓకే మనకి ఏం పర్లేదు, మనకి అయితే మన వాట్ బ్రో, ఈజ్ దిస్ హీరో బ్రెయిన్? నో వే బ్రో, షేట్ బ్రో, నో. నేనేం భయపడతానేంటి, నేను క్రియేటివిటీలో ఉన్నాను, రారా దా. ఓకే ఏదో చేస్తున్నాడు వీడు. రే నన్ను ఎగ్రోడ్ చేస్తున్నాడు అయ్యాడు. ఓకే ఏంటి శిల్పం మొత్తంలాగా అలా, ఐ మీన్ శిల్పంలాగా అలాగే ఉండిపోయాడు. ఓకే ఓ స్వాట్ తీసాడు. నో వే రే వద్దు. ఓ వాట్ ద ఫక్ బ్రో.